ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు వాగ్దానం విందామా? యెషయా 9:2 నుంచి చదుదాం. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. మన దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. మరణాన్ని జయించిన దేవుడు మనకు ఒక నూతన జీవితం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. మనం చీకట్లో ఉన్నప్పుడు మనము వెలుగు ఎక్కడుందని వెతుకుతాం. అలాగే దేవుడు కూడా మరి వెలుగై ఉండి మన చీకటిని తొలగించే దేవుడుగా వచ్చాడు. ఒకసారి ఒక షిప్లో ప్రయాణం చేస్తున్న ప్యాసింజర్స్ మరి చీకట్లో మరి సముద్ర గాధంలో మరి దారి తొలగిపోయారు. వారందరూ కూడా కెప్టెన్ చూసి కంప్లైంట్ చేస్తూ ఉంటున్నారు. ఎందుకు ఇక్కడి వరకు తీసుకొచ్చా? ఇప్పుడు మనం చనిపోతాం. అడ్రస్ తెలియట్లేదు, లైట్ హౌస్ కనబడట్లేదు, గొప్ప వెలుగు లైట్ టవర్ కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియదు, మనం చనిపోతాం, ఇంకా ఆహారం కూడా అయిపోయింది అని కంప్లైంట్ చేస్తూ ఉంటున్నారు. కెప్టెన్ కొద్దిసేపు ఆగి చూసి వారిని అంటున్నాడు, నాకు వదిలేయండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. అలాగేలాగా తీసుకెళ్తామండి, లైట్ హౌస్ కనబడట్లేదు, మనం ఒడ్డును చేరలేము అని చెప్తారు. నేను తీసుకెళ్తాను కదా అని చెప్పి మరి రాత్రి వేళ ప్రయాణం చేసి ఒడ్డు దగ్గరికి తీసుకొస్తాడు. వారందరూ ఆశ్చర్యపడిపోయి ఎలాగ తీసుకెళ్ళావు, ఎలాగ తీసుకొచ్చావు అని అడిగినప్పుడు ఆ కెప్టెన్ అంటాడంట, నేను తేరి చూసినప్పుడు చిన్న చిన్న వెలుగు, మరి అది జాలర్ల యొక్క గృహాలేమో గుడిసెలేమో, ఆ యొక్క గుడిసెల నుండి వస్తున్న చిన్న వెలుగును బట్టి అక్కడ ఒడ్డుందేమో అని చెప్పి ఆ చిన్న వెలుగు వైపు నేను వెళ్ళాను. చిన్న వెలుగు వైపు వెళ్ళిన తర్వాత గొప్ప లైట్ హౌస్ కనబడింది, అంతే ఒడ్డుని తీసుకొచ్చానని చెప్పాడు కెప్టెన్. నిజమే అండి, కొన్నిసార్లు మనం కూడా ఈ చీకటి లోకంలో ఎంత వెలుగు కావాలని కాదు, కానీ మనం కూడా దేవుని కొరకు మనం వెలుగుగా ప్రకాశిస్తూ ఉంటుండగా మన చిన్న దీపాన్ని బట్టి చాలామంది మన యొద్దకు వస్తూ ఉంటారు. చీకట్లు ఉన్నవారు మన యొద్దకు వచ్చినప్పుడు ఆ గొప్ప వెలుగైన యేసు ప్రభును కనుగొంటారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు చీకట్లో వెలుగుగా ఉండాలని దేవుడు ఆదేశిస్తూ ఈ ప్రామిస్ మనకి దేవుడు మనకిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మీరు ఎక్కడున్నా కూడా ఈ చీకటి లోకంలో చిన్న వెలుగైనా పర్వాలేదు, మీరు ప్రకాశించండి. మీ వెలుగును చూచి మరి దారి తొలగిన వారు దేవుని తెలుసుకుంటారు. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, మాకు వెలుగుగా అయిన తండ్రి, చీకట్లో ఉన్న మమ్మల్ని నైనా అయ్యా ప్రకాశింప చేస్తున్నందుకు నీకు వందనాలు. లోటుపాట్లు కొట్టివేసి అయ్యా తండ్రి మా అందరినీ నాయన వెలుగులోనికి నడిపించావు. ఇప్పుడు మేము అనేకులకు వెలుగు జ్యోతులుగా ఉంటకు, లైట్ హౌజులుగా ఉంటకు నాయన ప్రభ, దీపాలుగా ఉంటకు దేశాలకు అయ్యా తండ్రి, ఈ చీకటి ప్రపంచానికి దీపాలుగా ఉంటకు మమ్మల్ని సహాయం చేసి మమ్మల్ని వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు వాగ్దానము మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని పెట్టండి. గాడ్ మేడ్ మీ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని పెట్టండి. ఖచ్చితంగా గాడ్ ఈజ్ మేకింగ్ యూ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. గాడ్ బ్లెస్ యూ అండి. హ్యావ్ అ బ్లెస్డ్ డే. సీ యూ టుమారో.